వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు షెడ్యూల్ విడుదలైంది. శనివారం ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా చింతరెడ్డిపాలెం నుంచి జగన్ బయలుదేరతారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. యాత్రలో భాగంగా కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి క్రాస్ మీదుగా జాతీయ రహదారి వద్దకు చేరుకునే సీఎం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్వికుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. సిద్ధం సభలతో పాటు మేమంతా సిద్ధం యాత్రతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్ కు అటు ప్రజల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ భారీ మద్దతు లభిస్తోంది. భీమిలి, దెందులూరు, రాప్తాడు, అద్దంకి సభలతో ప్రజాదరణ పెంచుకున్నారు సీఎం. సోషల్ మీడియాలోనూ కూడా సిద్ధం సభల్లో జగన్ ప్రచారం మారుమోగింది. ఆ తర్వాత మేమంతా సిద్ధం యాత్రలతో జిల్లాలను చుట్టేస్తున్న జగన్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రజాగళం పేరుతో జనంలో తిరుగుతున్నారు. అయితే ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గత 90 రోజులుగా గూగుల్ ట్రెండ్స్ ఒకసారి పరిశీలిస్తే సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్ భారీగా పెరిగింది. చంద్రబాబు కంటే ఎక్కువ వ్యూవర్షిప్ తో జగన్ టాప్ లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి చేయని కిరణ్ కుమార్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. గతంలో 2 కేంద్ర మంత్రులను ఓడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తామని చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు పుంగూరుకు వచ్చి ఓట్లు ఏ విధంగా అడుగుతారో మనకు తెలియదు. మరి అలాంటి వ్యక్తి వచ్చి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడో అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రోడ్లు వేస్తే కూడా వాళ్ళకి నియోజకవర్గానికి మట్టంగా అడిగేసుకొని ఆ బార్డర్ నుంచి ఇక్కడంతా కూడా మనకు రోడ్లు వేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్నాం. మరి అలాంటి వ్యక్తిని మనం పూర్తిగా మన కనుసన్నల్లో మెలిగే వ్యక్తులందరికీ కూడా మీరు చెప్పి తప్పనిసరిగా నాకంటే కూడా ఎక్కువ మెజారిటీ మిథున్ రెడ్డికి వచ్చే విధంగా చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులపై ఎక్స్ వేదికగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వేమిరెడ్డి, నారాయణ లాంటి వేల కోట్ల సంపన్నులకు వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన సాధారణ అభ్యర్థులకు మధ్య జరుగుతున్న మహాసంగ్రామం ఇది. పెత్తందారుల పల్లకి మోయాలా, ప్రజల కోసం ఆరాటపడే నాయకులను ఎన్నుకోవాలా అనే విషయంలో జనానికి పూర్తి క్లారిటీ ఉందన్నారు. డబ్బు కట్టలతో ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఇది 1990వ దశకం కాదు అని ఎక్స్లో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ అని మండిపడ్డారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు దుర్మార్గంతో 30 మందికి పైగా అవ్వాతాతలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన వర్గాలను అవహేళన చేయడమే బాబు పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ ఇళ్ళకెళ్ళి హాయిగా పొద్దున్న వెళ్ళి అవేవి డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఏమైనా ముందులు ఇవ్వాలన్నా ఆ లెప్రసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేసి 3,000 డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు దేవుళ్ళలాగా. వీళ్ళని ఇది చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు 60-70 లక్షలు ఈ వాలంటీర్సు ఈ పింఛన్దారులు మళ్ళా జగన్కి ఓటేస్తారేమో చెప్పేసి దాని మీద కనుబడి వాడు అక్కడ ఉన్నాడు. నిమ్మగడ్డ అదొక ఆంధ్రదేశానికి క్యాన్సర్ గడ్డ. వాళ్ళతో కలిపి
ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు లెటర్లు పంపించి నోటీసులు పంపించి రిపోర్ట్లు ఇచ్చి ఏమంటే ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళు కుర్రాళ్ళు ఎవడో వచ్చేస్తున్నారు, తలుపులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి జగన్ కోటేయండి అని చెప్తున్నారు, కాబట్టి ఎలక్షన్ అయ్యేదాకా వాలంటీర్ ఉండడానికి వీల్లేదు. షర్మిల తీరును వైఎస్ఆర్సీపీ నేత వాసిరెడ్డి పద్మ తప్పుపట్టారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షర్మిల తీర్పు కూడా చెప్పేస్తున్నారని విమర్శించారు వాసిరెడ్డి పద్మ. వైఎస్ షర్మిల గారు కడపలో చేసినటువంటి కామెంట్స్ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హంతకులు చట్టసభలోకి రాకూడదు అని తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని మాట్లాడుతున్నారు. విచారణ జరుగుతూ ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు, శిక్ష కూడా ఈవిడే వేసేస్తున్నారు. ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం. విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఎన్నికల అంశముగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నాం. ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తి పురంధేశ్వరి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు లక్ష్మీ పార్వతి. బాబుకు సహకరించి ఎన్టీఆర్ పదవి పోవడానికి కారణమైన మరొక వెన్నుపోటుదారు పురంధేశ్వరి అన్నారు. ఈ ఎన్నికల్లో బాబు పురంధేశ్వరి ఓడిపోవడం ఖాయమన్నారు. వదిన మరదళ్ళు ఇద్దరూ కూడా నాకు తెలిసి ఎన్నికల తర్వాత ఈ దుష్టులు ఇద్దరూ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారండి. ఎవరు గెలవరు. ఆయన కుప్పంలో ఓడిపోతాడు, ఈమె రాజమండ్రిలో ఓడిపోతా ఉంది. రాజకీయాల్లో ఇంత బరి తెగించిన వ్యక్తులు మనం ఎప్పుడూ కూడా చూడం. ఈరోజు పురంధరేశ్వరి రూపంలో ఇద్దరు కమ్మాళ్లే. గమ్మత్తది. మళ్ళీ ఇక్కడ బీజేపీని సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అందువల్ల ఈ సుజనా చౌదరి ఎవరు, ఆ సీఎం రమేష్ ఎవరు, రోజు అతను ఫ్లైట్ తెలుగుదేశానికి ఎందుకు తిప్పుతూ ఉన్నాడు, నిన్న 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చాడు, సిగ్గు మాలిన పార్టీగా బీజేపీని తయారు చేసిన ఈ పురంధరేశ్వరి నాయకురాలుగా పెట్టిన ఈ బీజేపీ దురదృష్టాన్ని మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. అది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 175కు 175 సీట్లు గెలుచుకోవటం ఖాయమన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరులో జరిగిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆమెతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట్రోసయ్య పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయించి పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. ఇంటికే వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలోని ప్రజలు చూసి మరి రీసెంట్గా మొన్న పెన్షన్ ఇచ్చే టైంకి ఈరోజు వచ్చినటువంటి ఆంక్షల వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో, పెన్షన్ తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో స్పష్టంగా మనకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలు స్పష్టంగా వాళ్ళు డిసైడ్ అయ్యారు, మళ్ళా జగనన్న పాలన వస్తేనే మళ్ళా మా ఇంటి వద్దకు పెన్షన్స్ వస్తాయి, ఈ సంక్షేమం కొనసాగుతుంది. లేదంటే ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఆంక్షల వల్ల ప్రతిపక్షాలు ఓర్చుకోలేక చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఏదైతే ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారో మనకి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయేమో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, కాదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అండగా ఉందాం, జగనన్న నాయకత్వాన్ని కొనసాగించుకోవాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఈ జరిగినటువంటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ చేసిన కుట్రల్ని తప్పుబట్టారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం సరికాదన్నారు. 5 ఏళ్లుగా వాలంటీర్లపై విష ప్రచారం చేసి ఇప్పుడేమో కపట ప్రేమ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు పింఛన్దారుల ఉసురు తప్పదన్నారు పుష్పశ్రీవాణి. వాలంటీర్ మీద కక్ష ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు నటించారు అని అన్నది అర్థమైపోయింది అందరికీ కూడా. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో 1వ తారీఖు అయ్యేసరికి ఉదయం 6 అయ్యేసరికి పెన్షన్ అందేది. ఒకవేళ 6 గంటలకు అందకపోయినా ఆ రోజు ఏదో ఒక టైంలో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ చేతిలో పెన్షన్ పెట్టేవారు. పాపం ముసలి వాళ్ళు, వికలాంగులు, బయటికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు పెన్షన్ రాకపోతే చాలామంది వాలంటీర్లకు ఫోన్ చేయడం, లేకపోతే వాలంటీర్లకు ఇళ్ళకి వెళ్ళడమో జరుగుతుంది. ఎన్నో బాధలు పడి ఎందుకు రాలేదు.
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సహా 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చోడవరం టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు, రామకృష్ణతో పాటు మొత్తం 6గురిపై కేసు నమోదైంది. చోడవరంలో డీఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు సీఎం రమేష్. డీఆర్ఐ అధికారులను బెదిరించి ఫైళ్లు లాక్కున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను రెచ్చగొట్టే విధంగా చేస్తూ అధికారుల డ్యూటీకి ఆటంకం కలిగించారని పోలీసులు చెబుతున్నారు. డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు చోడవరం పోలీసులు. అనకాపల్లిలో ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి సీఎం రమేష్ భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు. ఇలాంటి రౌడీ రాజకీయాలు ఉత్తరాంధ్ర ప్రజలు సహించరన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. గోండాగిరి, దాదాగిరి ఇవన్నీ కూడా ఈ సీఎం రమేష్కి అలవాటు. ఏదో అలకోలం సృష్టించి ఇక్కడ ఏదైనా చేయగలుగుతాడు అనే భయభ్రాంతులు ప్రజలకి కలిగే విధంగా తన మనస్తత్వాన్ని ఎప్పుడో పోలింగ్ అయిన తర్వాత బయటపడేదానికన్నా ముందుగానే తన మనస్తత్వం ఏంటి, తన ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడే బయటపడ్డాయి. ఇతను చేసినటువంటి ప్రవర్తన చాలా ఈ ప్రాంతానికి కలంకం తెచ్చేదానిగా ఉంది. ఏపీ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు విజయబాబు, కృష్ణరాజు ఈనాడు దినపత్రికపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ కళ్లకు సీఎస్ గంటలు కడుతున్నారంటూ ఈసీ ప్రతిష్టకు భంగకరంగా వార్తలు రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పత్రిక ద్వారా అసత్యాలను ప్రచారం చేశారని తెలిపారు. వీళ్ల కొత్త ఎస్పీలు సగానికి పైగా వైకాపా విధేయులే పేరిట అబద్ధపు కథనం రాశారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడిపై ఈసీ నోటీసులు ఇచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్ లో టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. టీడీపీ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ మీనా నోటీసులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో టికెట్ పంచాయతీ ముదిరింది. చంద్రబాబు బుజ్జగించినా అవేవి ఫలించలేదు. ముల్లపూడి బాపిరాజు వర్గీయులు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకున్నారు. మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకు దిగిన కార్యకర్తలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు. నా కాన్వాయ్కే అడ్డుపడతారా అంటూ ఆగ్రహంతో ఇష్టం వచ్చినట్టు తిట్టారు బాబు. దీంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. కేంద్రంలో 72 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నెట్టుకొస్తోందని విమర్శించారు. దీనివల్ల పాలనా వ్యవస్థ కుంటుపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్లో పార్లమెంటు ముందు భారీ నిరసన ప్రదర్శనను చేపడతామన్నారు. మేము అధికారంలోకి వస్తే 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, మొత్తం భర్తీ చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో భర్తీ చేస్తామని. అట్లాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఖాళీ ఉన్న 16 లక్షలు అదనంగా మనలో 14 లక్షలు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు తీసుకుంటామని హామీ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తుక్కుగూడ వేదికగా జన జాతరకు సిద్ధమవుతున్నారు హస్తం లీడర్లు. ఏప్రిల్ 6వ తేదీన జరిగే బహిరంగ సభకు 10 లక్షల మందిని తరలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించారు. మగ్దుంపూర్లో రైతులు ఎండిపోయిన వరి పైరును చూపిస్తూ గోడును ఆయనకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేసీఆర్. ఎన్నికల తర్వాత మేడిగడ్డకు 10,000 మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు రాకుండా ఎలా ఆపుతారో చూద్దామని పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం శభాష్పల్లె వద్ద మధ్యమానేరు జలాశయాన్ని పరిశీలించారు.
చంద్రబాబు అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి మరొకరు లేరన్నారు మాజీ సీఎం కేసీఆర్. బుదాన్ పోచంపల్లిలో 7 చేనేత కార్మికులు చనిపోతే తల 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వలేదన్నారు. తామంతా నిజామాబాద్, హైదరాబాద్లో భిక్షాటన చేసి 7.5 లక్షల రూపాయలు జమ చేసి వాటిని మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చామన్నారు కేసీఆర్. కనీసం చేనేత కార్మికుల చావులు కూడా పట్టించుకోని దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు కేసీఆర్. ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు బుదాన్ పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే. నేను అక్కడ దండం పెట్టిన, అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్గ్రేస్ చేయవయ్యా, పలానా డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని ధర్మిలా నేను భిక్షాటన చేసిన. నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో. జాతీయ వార్తలు చూద్దాం. లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల ప్రణాళికలను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరిట అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సిబిఐ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జైల్లోనే ఆమెను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సిబిఐ. కవితను విచారించడంతో పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పిటిషన్లో పేర్కొంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో సూచీలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెన్సెక్స్ ఉదయం 74,287.02 వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై కాసేపటికి నష్టాల్లోకి జారుకుంది. రోజంతా లాభ నష్టాల మధ్య కదలాడింది. 73,946, 74,361 మధ్య చెలించిన సూచి చివరికి 20.59 పాయింట్ల వద్ద 74,248.22 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 0.95 నష్టంతో 22,513.7 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.3. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ రకం బ్యారెల్ $90.98 వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్ $2,314 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆల్ టైమ్ హైకి చేరుకుంది పసిడి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,000 మార్క్ దాటింది. 22 క్యారెట్ల బంగారం 64,610గా ఉంది. వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే మరో ₹100 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 82,100 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో దేశీయంగా ధరలు బలపడటానికి కారణంగా ఉంది అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అందరి నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు మయాంక్ యాదవ్. ఈ ఎడిషన్లో అత్యంత వేగవంతమైన బంతి విసిరిన పేసర్గా రికార్డును సృష్టించారు. ఈ లక్నో బౌలర్ను ఎదుర్కోవటానికి స్టార్ క్రికెటర్లే ఇబ్బంది పడ్డారు. వేగంతో పాటు ఖచ్చితమైన లెంగ్త్తో బంతిని వేయటం అద్భుతమని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. దీంతో ఈ కుర్రాన్ని వచ్చే T20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్స్ సూచించారు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే యాక్షన్తో బౌలింగ్ వేస్తున్నాడని షమి, బుమ్రా తర్వాత 3వ పేసర్గా మయాంక్ను తీసుకోవాలని మనోజ్ తివారీ అన్నారు. వెదర్ అప్డేట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్న సమయంలో అయితే కాలు బయట పెట్టాలంటేనే వణుకుతున్నారు జనం. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్ర ప్రజలు అస్సలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప అస్సలు బయటకు వెళ్లకూడదని, లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని తెలిపింది. ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఈమె నటిస్తున్న కొత్త సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. మలయాళ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో కూడా విడుదల కాబోతోంది. శనివారం ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ మూవీ విడుదల తేదీ వచ్చింది. ఈ మూవీ మే 3న విడుదల చేయబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ 100 కోట్లకు చేరువగా ఉంది. అంజలి నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది. ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీతో పాటు ఈమె నటించిన గేమ్ చేంజర్, గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలు కూడా ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతున్నాయి. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.